హే గాయ్స్, సింగిల్ మూవీ చూసేసాను. ఈ మూవీ నాకు యావరేజ్‌గా అనిపించిందంటే, ఈ సమాజం నన్ను యాక్సెప్ట్ చేస్తుందో చేయదో తెలీదు. అయినా సరే నాకు ఈ మూవీ యావరేజ్‌గానే అనిపించింది. సో, ట్రైలర్‌లో చూపించినట్టు మన హీరో ఒక అమ్మాయి వెంట పడుతుంటే, మన హీరో వెంట ఇంకో అమ్మాయి పడుతుంది. నేనే స్పాయిలర్ ఇవ్వట్లేదు. అది ఆల్రెడీ ట్రైలర్‌లోనే చెప్పారు. సో, నాకు నచ్చిన ప్లస్ పాయింట్ వెన్నెల కిషోర్ అండి. చాలా చాలా బాగా చేశారు. శ్రీ విష్ణు గారు కూడా చాలా జోక్స్ చాలా బాగా పేలాయి. కృష్ణ గారి పర్ఫార్మెన్స్ బాగుంది. కేతిక గారి పర్ఫార్మెన్స్ ఓకే ఓకే. నాకెందుకో కానీ కేతిక గారిని చూస్తే రంగరంగ వైభవంగా మూవీలో చూసినట్టే అనిపించింది. ఈ మూవీలో మన హీరో గారు బాస్ ఉంటారండి. ఎవర్రా నువ్వు అంటారు కదా, ఆయన పర్ఫార్మెన్స్ మనకు తెలిసిందే కదా, బాగా చేస్తారు. ఈ మూవీలో మన బుల్లిరాజు ఉన్నాడండి. థ్యాంక్ఫుల్లీ బూతులు మాట్లాడలేదు, బట్ బాగా చేశాడు. ఒక ఫేవరెట్ సీన్ ఉందండి. మన వెన్నెల కిషోర్ గారు నన్ను వేషం వేసుకుంటారు కదా, మనకి ట్రైలర్లో కూడా ఉంది. అది ఎక్సలెంట్గా అనిపించింది నాకు. దాంతోపాటు ఒక డైలాగ్ ఉంది, ఎంత రిచ్ అయినా సరే హచ్చనే తుమ్ముతాడు కానీ రిచ్ అని తుమ్మలేడు. అది కూడా బాగుంది. సెకండ్ హాఫ్లో ఒక ఎమోషనల్ సీన్ ఉంటుంది. అది నిజంగా అవసరం లేదు. ఆ సీన్ లేకున్నా మూవీ బాగానే ఉండేది. పబ్ సీన్స్ ఉన్నాయి, నాకు పెద్ద నచ్చలేదు. ఏంటిది అనిపించింది. మూవీ స్టార్టింగ్లో సింగిల్గా ఉన్న మన హీరో ఇద్దరు అమ్మాయిలు తన లైఫ్లోకి వచ్చిన తర్వాత తన లైఫ్లో అసలు ఏం జరిగింది, తను ఆ ఇద్దరు అమ్మాయిలు ఎవరినైనా మ్యారేజ్ చేసుకున్నాడా లేదంటే దేవదాస్ అయ్యాడా అనేది మూవీలోనే చూడాలి. ఈ సమాజం నన్ను యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా సరే నాకు ఈ మూవీ యావరేజ్గా అనిపించింది. యువర్ ఆనర్, థ్యాంక్ యూ. నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.